బ్రేకింగ్ లో చూస్తున్నాం. విశాఖలో ఏకకాలంలో 20 చోట్ల ఫుడ్ సేఫ్టీ లీగల్ మెట్రాలజీ అధికారులు తనిఖీలు చేశారు. అక్కడ విస్తుపోయే దృశ్యాలు బయటపడ్డాయి. వారికి ఫ్రీజర్లలో రోజుల తరబడి నిల్వ చేసిన మాంసాలను ఉపయోగిస్తున్నారు. పైగా వాటిల్లో వాడే మసాలాలు నిల్వతో బూజుపట్టి ఉండడం గమనించారు. క్వాలిటీ లేని ఫుడ్ విక్రయిస్తున్న వాళ్లపై అధికారులు సీరియస్ అయ్యారు. జగదాంబ జంక్షన్లోని ఆల్ఫా హోటల్లో తనిఖీలు చేశారు 20 మంది ఫుడ్ సేఫ్టీ అధికారులు. 20 మంది లీగల్ మెట్రాలజీ అధికారులతో ఈ తనిఖీలు చేస్తున్నామన్నారు. ఈ హోటల్లో ఫ్రీజ్ చేసిన ఫుడ్ను గుర్తించామన్నారు. వంటల్లో ఎక్కువగా కలర్స్ యూజ్ చేస్తున్నారు. కిచెన్లో పరిశుభ్రత అనేదే పాటించడం లేదు. ఇక్కడ ఫుడ్ను టెస్టింగ్ కోసం ల్యాబ్కు పంపిస్తున్నామన్నారు అధికారులు. రిజల్ట్స్ వచ్చిన తర్వాత కేసులు నమోదు చేస్తామని, ఈ తనిఖీలు కంటిన్యూ అవుతాయన్నారు. నిబంధనలు పాటించిన వాళ్లపై చర్యలు తీసుకుంటామన్నారు. పాయిజన్ ఫుడ్తో ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడే వాళ్లను క్షమించేది లేదంటూ హెచ్చరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చడానికి మా కరెస్పాండెంట్ సూర్యప్రకాష్ సిద్ధంగా ఉన్నారు. సూర్య, ఇది జరిగి ఎంతసేపు అవుతోంది? అలాగే ముఖ్యంగా హోటల్ నిర్వాహకుల నుంచి ఎలాంటి సమాధానం వచ్చింది? విశాఖలో అయితే ఒకే సమయంలో దాదాపు 20 చోట్ల 20 మంది ఫుడ్ సేఫ్టీ అధికారులతో అయితే తనిఖీలు జరిగాయనైతే మనం చెప్పుకోవచ్చు. వదల్డు సినిమా మాదిరిగానే ప్రతి ఒక్క హోటల్ ముందుగా వాళ్ళకి వెళ్ళిపోవడంతో కొన్ని వస్తువులను కూడా వాళ్ళు దాచేయడం అయితే, యాజమాన్యం దాచేయడం అయితే జరుగుతుంటుంది. కానీ ఇప్పుడు అలా కాకుండా ఎవరికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఒకే టైంలో 20 మంది ఫుడ్ సేఫ్టీ టీమ్స్ అయితే సపరేట్ అవుతూ కూడా 20 మంది లీగల్ మెట్రాలజీ అధికారులతో కలిసి అయితే తనిఖీలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి జీవీఎంసీ అధికారులతో పాటు స్థానికంగా పోలీస్ సిబ్బందిని కూడా తీసుకొని ఒకే సమయంలో ఈ దాడులు చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ముఖ్యంగా జగదాంబ జంక్షన్ ఆల్ఫా హోటల్ అయితే దీంట్లో ఈ ఫుడ్ కి సంబంధించి జాయింట్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు అయితే అక్కడ పాల్గొనడం జరిగింది. మొత్తం కూడా అక్కడ ఎటువంటి నాణ్యత గల వాడాల్సిన యొక్క ఫుడ్ ఏదైతే ఉంటుందో, నాణ్యత ఉండాల్సిన ఫుడ్ ఉండొచ్చు, అలానే ఉండేటప్పుడు కలర్స్ వాడే విషయంలో కావచ్చు, వీటన్నింటిలో కూడా ఈ ఆల్ఫా హోటల్ అయితే విఫలమైందనే విషయాన్ని అయితే చూడగానే అయితే తెలిసే విధంగా అయితే ఆల్ఫా హోటల్ సిబ్బంది అయితే అక్కడ తయారు చేయడం అయితే చేస్తున్నారు. దానికి సంబంధించి యాజమాన్యానికి వివరణ కోరగా దానికి సంబంధించి అసలు మా దగ్గర అటువంటి పొరపాటు ఏం జరగలేదని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఫ్రిడ్జ్ లోపలైతే ఎప్పటి నుండో కూడా నిల్వ ఉన్న ఫుడ్ అంతా ఉంచడం, ముఖ్యంగా ఈ చికెన్స్ కావచ్చు, మటన్, నాన్ వెజ్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటి మొత్తానికి కలర్స్ పూసేసి పూర్తిగా పసుపు అలానే ఇలా వేసి ఉంచాల్సిన ప్లేస్ లో అయితే కలర్స్ వేయడం, కనిపించేటప్పుడు చూడడానికి చాలా అందంగా నీట్ గా కనిపించాలనే ఉద్దేశంతో ఎక్కువగా కలర్స్ ఉన్న వాటిని అయితే ఫ్రిడ్జ్ లోపల పెట్టేసి దాన్ని రెగ్యులర్ యూజెస్ చేసేది. ఈ రోజు వచ్చిన ఐటమ్ ని మరొక వారం రోజుల వరకు దాన్నే ఉండే విధంగా అయితే ఈ యొక్క కిచెన్ మొత్తం కనిపిస్తుందనే విషయాన్ని అయితే పూర్ణచంద్రరావు తెలియజేయడం జరుగుతుంది. స్థానికంగా దీనికి యాజమాన్యం కూడా అప్పటి అడిగేసరికి వాళ్ళు ఎటువంటి డైలమా చేయకుండా అసలు ఏం చెప్పలేని పరిస్థితిలో నెలకొంది. ఎందుకంటే ముందుగా వాళ్ళకి సమాచారం ఉంటే నిత్యం కూడా ఇటువంటి దాడులు జరుగుతున్నప్పుడు ఎప్పటికప్పుడు ముందు సమాచారం తెలియడంతో వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. కానీ ఫుడ్ సేఫ్టీకి సంబంధించి ఒక్కసారిగా అధికారులు నగరం మొత్తంలో కూడా పెద్ద పెద్ద హోటల్స్ అన్నింటిపైన ఒకేసారిగా అయితే వెళ్లడంతో ఈ యొక్క లోపల ఏవైతే ఐటమ్స్ అన్ని ఉన్నాయో వాటిని ఎక్కడ పెట్టలేని పరిస్థితి అలా అప్పుడు అదే కూడా లంచ్ పీరియడ్ టైం కావడం, 1:32 సమయంలో ఈ యొక్క ఒక్కసారిగా దాడులు చేయడంతో మొత్తం కూడా బయటపడడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఈ ఫుడ్ ఏదైతే ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ వండి పెట్టారో దాన్ని కూడా తీసుకెళ్లి ఫుడ్ టెస్టింగ్ కోసం అని చెప్పేసి అయితే హైదరాబాద్ లో ఈ యొక్క టెస్టింగ్ సెంటర్ ఏదైతే ఉంటుందో ఆ ల్యాబ్ పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అది అక్కడ నుండి రిజల్ట్ వచ్చిన తర్వాత అధికారికంగా అయితే వాళ్ళపైన తగు చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పడం అయితే జరిగింది. ముఖ్యంగా ఈ హోటల్స్ అన్ని కూడా నిబంధనలు పాటించడంలో పూర్తిగా అయితే విఫలం కావడం అయితే గుర్తించారని, దానికి సంబంధించి ముఖ్యంగా వెళ్ళేటప్పుడు అందు లోపలికి వెళ్ళేసరికి కిచెన్ మొత్తం కూడా ఎటువంటి పరిశుభ్రత కానీ ప్రమాణాలకు సంబంధించి ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఎటువంటిది కూడా తీసుకెళ్లే ప్రయత్నం లేకుండా పరిశుభ్రత అనేది ఏది లేకుండా ఉండటంతో ఒక్కసారిగా అయితే అధికారులు ఆ యాజమాన్యం పైన కావచ్చు, నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వాళ్ళపైన కూడా కాస్త అసహనాన్ని వ్యక్తం చేసి వాళ్ళపైన అయితే
కాస్త మందలించిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇదంతా కూడా నిత్యం కూడా ఎప్పుడు కూడా ఈ హోటల్స్ లో జరుగుతూ ఉంటది. కానీ అధికారులు ఒక్కసారి ఇలా రావడంతో వాళ్ళంతా కూడా దీనిపైన ఏం చేయాలని అర్థం కాని పరిస్థితిలో అయితే ఒక్కసారిగా ఈ యొక్క దాడుల వెనక చాలా అయితే బయటపడింది. అసలు ఫుడ్ అనేది నిత్యం కూడా ఎప్పుడు కూడా పబ్లిక్ కి ఇవ్వాల్సిన ఈ యొక్క అధిక ధరలు వసూలు చేస్తారు. సూర్య, ముఖ్యంగా ఎవరైనా వినియోగదారులు అంటే కస్టమర్స్ ఏమైనా హోటల్కి వచ్చి రెగ్యులర్ గా తినేవాళ్ళు కానీ లేకపోతే ఎవరో ఒకరు ఫిర్యాదు చేస్తే వీళ్ళు వచ్చి తనిఖీలు చేశారా? ఒక రెగ్యులర్ గా జరిగే తనిఖీల్లో భాగంగానే ఇవన్నీ బయటపడ్డాయా? ఇది నిత్యం కూడా ఎవరైనా ఒక ఫిర్యాదు చేస్తే దానికి సంబంధించి ఒక్క హోటల్లోనైతే తనిఖీలు చేయడం అయితే జరుగుతుంది. కానీ దీనికి పూర్తి భిన్నంగా అయితే అధికారులకు మొన్న పీజీఆర్ఎస్ ఏదైతే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అయితే దీనికి సంబంధించి జీవీఎంసీ కమిషనర్ కావచ్చు, జాయింట్ కలెక్టర్ కావచ్చు, దీనిపైన అసలు సిటీలో ఫుడ్ లెవెల్ ఈ యొక్క ఫుడ్ మెజర్మెంట్స్ సంబంధించి ఎక్కడికెక్కడ కలర్స్ కానీ ఇవన్నీ కనిపిస్తున్నాయి, ఒకసారి తనిఖీ చేయాలనే ఉద్దేశంతో అయితే అధికారులు మొన్న సోమవారం నాడు జరిగిన జీవీఎంసీ గ్రీవెన్స్ లో అయితే వాళ్ళు చర్చించడం జరిగింది. దానికి సంబంధించి అయితే ఇది తనిఖీలు చేస్తారని అయితే సమాచారం ఉన్నా కూడా ఒక్కసారిగా 20 చోట్ల కూడా ఈ యొక్క తనిఖీలు చేయడంతో మొత్తం కూడా బట్టబెల్లింది. దాదాపు అన్ని హోటల్స్ లో ఇదే విధంగా ఉండడం, ముఖ్యంగా జగదాంబ జంక్షన్ లో ఉన్న ఆల్ఫా హోటల్. జగదాంబ జంక్షన్ అంటే దాదాపు నగరం మొత్తానికి నడిబొడ్డున ఉంటుంది. ఆ ప్రాంతం పరిసర ప్రాంతాల్లో కూడా ఎక్కువగా పర్యాటకులు అలానే ఈ షాపింగ్స్ వచ్చే వాళ్ళంతా కూడా ఆ యొక్క ప్రాంతంలో వెళ్ళడం, ఆల్ఫా హోటల్ అనేది కూడా ఒక ప్రాముఖ్యత కలిగిన హోటల్ గా అక్కడ నిర్వాహకులు అయితే ఉండడం, ఎక్కువగా ఈ యొక్క ప్రజలంతా కూడా వస్తూ ఉంటారు, వినియోగదారులు అధికంగా వస్తుంటారు, అధిక ధరలు కూడా వసూలు చేస్తుంటారు. అయినా సరే అటువంటి ప్లేస్ లో కూడా ఇలా ఫుడ్ సేఫ్టీ ఉపయోగించడంతో అయితే అది ముఖ్యంగా జాయింట్ డైరెక్టర్ కోనచంద్రరావు అయితే అసహనానికి గురవడం జరిగింది. దానికి సంబంధించిన అధికారులకు కూడా దీనిపైన చర్యలు తీసుకోవాలని ఈ నివేదిక అందిస్తామనే విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. రమణ. ఓకే, థ్యాంక్ యూ సూర్య.